అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే మనకి తొలి విడత కింద రైతు భరోసా నమోదు డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో కూడా తెలుసుకుందాం. అధికార డేట్ కూడా అయితే ఉందన్నమాట. సో ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తారా లేదా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సంబంధించి ఏ చిన్న పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు అన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకం అయితే తీసుకొచ్చిందండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం కూడా మనకి త్వరలో అయితే వీళ్ళు కాబోతున్నాయి అన్నమాట. దీనిపై కూడా మనకి డేట్ అయితే ప్రకటించారు. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఎంత నగదు జమ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 1,00,00,000 ఎకరాలకు రైతు భరోసా అని చెప్పేసి ఉందండి. ఇందులో మనకి ఈ నెల 26 నుంచి రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేయనట్లు ప్రభుత్వం ప్రకటించిందనమాట. సో యాసంగి సీజన్కి సంబంధించి ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేయనుందండి. అయితే మనకి ఈసారి 6,000 రూపాయలు అనేవి అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. కాకపోతే సాగు భూములు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తున్న నేపథ్యంలో దాదాపు 1,00,00,000 ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం ఉందండి. అంటే మనకి 5,500 కోట్ల నుంచి 6,000 కోట్ల రైతుల ఖాతాలు జమ కానున్నాయన్నమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి 26వ తారీఖున ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి అయితే అర్హులైన అంటే ఎవరైతే సాగు భూమి సాగు చేస్తారో సో వారికి మాత్రమే 6,000 చొప్పున అయితే నిధులు అనేవి జమ కానున్నాయన్నమాట. దాదాపుగా 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల మధ్యలో మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే రైతు భరోసా పథకం సంబంధించి గాను రైతుల ఖాతాలో అయితే జమ కానున్నాయండి. ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మనకి ఏ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మన నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీరు చేయవలసిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. ధన్యవాదములు. జై హింద్.